189. निगृहीतस्य मनसः निर्विकल्पस्य धीमतः प्रचारः स तु विज्ञेयः सुषुप्तेन्यो न तत्समः. నిర్వికల్పమై నిగృహీతమైన వివేకవంతుని మనస్సు యొక్క ప్రచారమును తెలుసుకొనవలెను. సుషుప్తిలోని మనస్సు సర్వదా భిన్నమై ఉన్నది. అది ప్రశాంతముగా అణచబడిన మనస్సుతో సమానమైనది కాదు. సుషుప్తిలో మనస్సుకు సమాధి స్థితిలో ఉన్న మనస్సుకు తేడా చెప్తున్నాడు. నిర్వికల్పమై నిగృహీతమైన వివేకవంతుని మనస్సు. నిర్వికల్పమై వాడు దాన్ని నిలబెట్టవాలా అనుకోలే, మనస్సును నిలబెట్టవాలని ప్రయత్నం చేయలే. కానీ ఏ సంకల్పం చేయకుండా ఊరుకున్నాడు. సంకల్పం చేయలేదు కానీ మనస్సు నిలబెట్టవాలా అనేటువంటి ఉద్దేశం లేదు. ఏమి అంటే సంకల్పం చేస్తే ప్రపంచం వస్తుంది అనుకొని పరమాత్మ స్థితిగా ఉండవాలా అనుకున్నాడు. ఆ ధ్యానంలో బ్రహ్మమాత్రంగా నిలవాలా అనుకున్నాడు. అంతేగాని మనస్సు నిలబెట్టవాలా అనుకోలే. నిగృహీతమైన వివేకవంతుని మనస్సు, అది ఆ మనస్సు నిగ్రహించబడింది. ఎందుకు అంటే వాడు పరమాత్మ నుండి ఉండవాలనుకున్నాడే కానీ మనస్సు నిలబెట్టవాలా అనే ప్రయత్నం చేయడం. మనస్సును నిలబెట్టవాలా అనేటువంటి ప్రయత్నం చేసేవాడికే మనస్సు దగ్గర ఉంటాడు. వాడి దృష్టి అంతా మనస్సు మీద ఉంటుంది. ఎందుకు అంటే అది నిలబడిందా లేదా, విషయాలు వదిలిందా లేదా అని ఆ మనస్సు దాని మీద ఉంటుంది. అట్లా లేకుండా వీడు కేవలం బ్రహ్మమాత్రంగా నిలవాలనుకున్నాడు. పరమాత్మ స్థితిలో బ్రహ్మమాత్రంగా నిలవాలనుకున్నాడు. ఆ బ్రహ్మమాత్రంగా అంటే ఆ నిరాకారమైనటువంటి మనస్సుకు తెలుసుకుంటూ ఉండే సాక్షి జ్ఞానస్వరూపం బ్రహ్మం కదా. ఆ బ్రహ్మమాత్రంగా నిలబడినాడు. ఆ బ్రహ్మమాత్రంగా నిలబడేవాడికి ఆ మనస్సు దానంతకదే ఏది అనకుండా నిలిచిపోయింది. అంతేగాని మనస్సు నిలబెట్టవాలా అనుకోలే. ఏ సాక్షి జ్ఞానస్వరూపమైన ఏ బ్రహ్మముందో ఆ బ్రహ్మం తెలిసినవాడు కాబట్టి బ్రహ్మమాత్రంగా నిలబడినాడు. ఆ స్థితిలో ఎప్పుడు బ్రహ్మమాత్రంగా నిలబడినాడు మనస్సు దానంతకదే ఏ విషయాల మీదకి పోకుండా నిలిచిపోయింది. సుషుప్తిలో మనస్సు సర్వదా భిన్నమై ఉన్నది. అది గాఢ నిద్రలో పోతే ఆ మనస్సు సర్వదా అంటే ఎప్పుడు కూడా భిన్నమైందే అభిన్నమైంది వేరుగా ఉంది. అంటే ఆ సుషుప్తి దశకు ఈ మనస్సు వేరుగా ఉంది. ఆ దశను ఆ సుషుప్తిని ఇది అనుభవించలే. సుషుప్తి పొందింది ఏంటి అంటే ఆ బుద్ధి వృత్తి లయమవుతుంది. తెలుసుకుంటే జ్ఞానస్వరూపమైన బుద్ధి వృత్తి లయమైంది. ఎందుకు అంటే అది ఏ విషయాన్ని అనుకోకుండా లయమైంది. అప్పుడు మనస్సు కూడా నిలబడిపోయింది ఆ నిద్రావస్థ. తీవ్ర ధ్యానములో మనస్సును సంపూర్ణముగా స్వాధీనము చేసుకునవలెను. తీవ్ర ధ్యానములో అది ఆ మనస్సు తన అధీనం లేకుండా దానంతగా పోవడం కాదు. దాన్ని పూర్తిగా ధ్యానం చేసుకొని ఆ మనస్సుతో ఏం చేస్తున్నాడు, ఆ మనస్సుకు ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ సాక్షిగా ఉందో, ఆ మనస్సును తెలుసుకునేటువంటిదిగా ఉందో, ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటూ బ్రహ్మమాత్రంగా నిలిచినాడు. ఈ మనస్సుపై బ్రహ్మరూపాన్ని పొందింది, బ్రహ్మస్వరూపాన్ని పొందింది, బ్రహ్మమాత్రమై నిలిచినాడు. ఆ పరమాత్మ స్థితిలో
ఆ జ్ఞాని ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి జ్ఞాని. అట్లు స్వాధీనపరచుకొనుటకై మన ప్రచారమును బలవంతముగా అణిచివేయకూడదు. అంటే అదే కదా ఇప్పుడు చాలామంది కొన్ని మతస్థుల వాళ్ళంతా మనస్సు నిలబెట్టవాలా అని ఆ మనస్సు నిలబెట్టే దాని మీదనే చెప్తూ ఉంటారు. మనస్సు నిలబడితే అయిపోయిందంటారు. అట్లా కాదు, మనస్సుకు సాక్షిగా మనస్సును ఎవరు తెలుసుకుంటున్నారు? నీ మనస్సును నేను బయట ఉండే వాళ్ళు ఎవరన్నా తెలుసుకుంటున్నారా? నీ మనస్సులో వచ్చే సంకల్పాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? నా యందు ఉండేటువంటి ఈ జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ ప్రకాశిస్తున్నాడో సర్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపుడు కదా పరమాత్మ. ఆ పరమాత్మ తెలుసుకుంటున్నాడు ఈ మనస్సును. అంతేగాని ఈ మనస్సును తెలుసుకునేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ జ్ఞాని కూడా మనస్సుని గ్రహించవాలనుకోలే, మనస్సును నిలబెట్టవాలనుకోలే. మనస్సును నిలబెట్టవాలనుకోకుండా ఈ మనస్సుకు ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ సాక్షిగా ఉండి ఆ మనస్సును చూస్తున్నాడో ఆ బ్రహ్మ మాత్రంగా నిలవాలనుకున్నాడు. మనస్సును దాటేసినాడు. దాటేసి దానికి అతీతంగా ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ సర్వవ్యాపకంగా అందరిలో ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తుందో ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మగా నిలవాలనుకున్నాడు. కానీ మనస్సును నిగ్రహించవాలా అని వీడు అనుకోలే. ఎప్పుడైతే ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మను ఈ విషయాన్ని వదిలి పరమాత్మ యందు నిలబడినాడు, పరమాత్మను తెలుసుకుంటూ అప్పుడు ఈ మనస్సు ఏమైందంటే పరమాత్మ యందు వీడు ప్రయత్నం చేయకుండానే నిలిచిపోయింది. వీడు మనస్సుని గ్రహించవాలనుకోలే. పరమాత్మ దానికి సాక్షిగా ఉంది కదా. జ్ఞానస్వరూపమైన పరమాత్మగా నిలుస్తాము అనుకున్నాడు. పరమాత్మగా ఎప్పుడైతే నిలిచినాడో ఈ మనస్సు దానంతట అదే నిలిచిపోయింది. ఎప్పుడు ఈ జ్ఞానము ఆ మనస్సు దగ్గరికి రాలేదో, నిలబడిందో, వెనక్కిపోయి అప్పుడు మనస్సు ఏ పని చేయకుండా మనస్సు నిలిచిపోయిందే. కానీ మనస్సును నిలబెట్టవాలనుకోలే ఈ ధ్యానం చేసేటువంటి వాడు అంటారు. అట్లు స్వాధీనపరచుకొనుటకై మన ప్రచారమును బలవంతముగా అణచివేయకూడదు. అట్లా మనస్సును సంకల్పాలు లేకుండా చేసుకోవాలని ఆ మనస్సును ఏదేదో విషయాల మీద మనస్సు పరిగెత్తిపోతుంటే దాన్ని పట్టుకొచ్చుకొని నిలబెట్టి అట్లా బలవంతంగా చేస్తారు. అట్లా చేయకూడదు అంటారు. దానికి సాక్షిగా ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉందో సర్వానికి అందరికీ తెలుసుకుంటూ ఉండే జ్ఞానం వేరే ఉంది కదా. మనస్సులో ఏది అనుకుంటున్నావో, ఏ ప్రపంచ విషయాన్ని అనుకుంటున్నావో ఆ ప్రపంచ రూపం ఏర్పడింది మనస్సుకు తెలుసుకునే శక్తి లేదు. ఏది అంటే ఆ రూపం ఏర్పడే శక్తే మనస్సుకు ఉంది. దాన్ని తెలుసుకోవడానికి దానికి సాక్షిగా ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ వేరే ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఈ మనస్సు జోలికి పోలే. ఆ పరమాత్మను తెలుసుకుంటూ ఇది కదా నా స్వరూపము, ఈ జ్ఞానస్వరూపము అని జ్ఞానమాత్రంగా నిలిచినాడు. పరమాత్మ దగ్గరికి పోయి జ్ఞానమాత్రంగా ఇప్పుడు నిలిచినాడో ఈ మనస్సు దానంతటా అది ఏ విషయాన్ని అనుకోకుండా నిలిచింది. మనస్సులో కలుగు హేయముకు సంకల్ప వికల్పాదుల నుండి ఆ మనస్సును వివేకముతో విరమింపజేయాలి. ఆ విధంగా ఆ హేయమైనటువంటిది అది దేని మీదికంటే దాని మీదకి పోతుంటుంది మనస్సు. అటువంటి దానికి మారింది మనస్సు అంటాడు. అటువంటి ఆ మనస్సును నిలబెట్టడానికి ప్రయత్నం చేయకుండా దానికి సాక్షిగా ఏ జ్ఞానస్వరూపము ప్రకాశిస్తుందో ఆ జ్ఞానస్వరూపం గల బ్రహ్మము, ఆ బ్రహ్మం గల నా స్వరూపము అని బ్రహ్మం మీదకి తిప్పు. నీ యొక్క సంకల్పాన్ని బ్రహ్మం మీదకి పంపించు. దానికి సాక్షిగా
ఏ జ్ఞానస్వరూపమైన బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మం మీదకి పంపించు. బ్రహ్మమాత్రంగా ఎప్పుడు నిలబడినావో ఈ మనస్సు ఆ బ్రహ్మస్వరూపమయ్యే నిలిచింది. దీనికి ఏది అనుకుంటే అది ఏ లక్షణం ఉంది. ఇప్పుడు బ్రహ్మాన్ని అనుకునే వాడికే ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచింది ఈ మనస్సు కూడా. మనస్సుకప్పుడు ఈ ప్రపంచ విషయాల యొక్క రూపం లేదు, పరమాత్మగా నిలిచింది. వివేకము చేత స్వాధీనపరచుకొనకుండా హఠాత్తుగా ఒక్కసారిగా మనస్సును అణిచివేయ ప్రయత్నించరాదు. అది నిలబెడతారు చాలామంది. ఎక్కడ పోయినా ఎక్కడ ఏ సంస్థల వాళ్ళైనా మనస్సు మీదకే పెడతారు. ఈ మనస్సు నిలబెడితే అయిపోయింది, మనస్సు నిలబెడితే అయిపోయింది, ఇంకా బ్రహ్మత్వమేను అని చెప్తూ ఉంటారు. కాబట్టి బలవత్తరంగా మనస్సును నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మనస్సు దగ్గరికి పోయి ఆ మనస్సు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే వీడు మనస్సు నిలబెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నమే మనస్సు అయింది. అది వీడికి తెలియలేదు. ఏమో నేను మనస్సు నిలబెడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ మనస్సు నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాడే ఆ ప్రయత్నమే మనస్సు అయింది. కాబట్టి మనస్సును ఉదాసీనంగా అంటే దాని బాధ దాని విషయాన్ని అట్లా వదిలేసి దాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తున్నారు కదా, ఆ బ్రహ్మము నా స్వరూపము అని నువ్వు ఏకంగా బ్రహ్మం దగ్గరికి పోయి బ్రహ్మమాత్రంగా నిలబడినావంటే మనస్సు తనంతటా అదే నిలిచిపోతుంది అంట. వివేకము ద్వారా విశ్వాసమును కలిగించి ఆ మనస్సును ఒప్పించి అందుండి ఆ మనోవృత్తులను ఆవలకు త్రోసివేయవలెను. ఇంకా వివేకము ద్వారా పరమాత్మ స్వరూపము నీకు సాక్షిగా ఉంది కదా, నిన్ను తెలుసుకుంటూ జ్ఞానస్వరూపము అటు దానికి ఎంత నచ్చ చెప్పి మనస్సును బలవంతంగా నిలబెట్టకుండా మనస్సుకు నచ్చజెప్పి నీకంటే అతీతంగా ఈ జ్ఞానస్వరూపం ఉంది చూడు, నిన్ను కూడా తెలుసుకుంటూ ఆ జ్ఞానస్వరూపం కదా నీ స్వరూపము, ఆ బ్రహ్మం కదా పరమాత్మ అంటే ఆ పరమాత్మగా నిల్చు అని ఆ మనస్సుకు అట్లా నచ్చజెప్పవాలా, బలవంతంగా నిలబెట్టకూడదు అంటారు. కావుననే చిత్తబాలం లాలయ, చిత్తము అను బాలుని లాలింపుము అని చెప్పి ఉన్నారు. ఆ మనస్సును నిగ్రహించే కొద్దీ ఆయన నిలబెట్టామనే దాన్ని దండించి నిగ్రహించే కొద్దీ ఇంకా ఎక్కువగా అది రేపుతుంది. అట్లా చిన్న పిల్లలను కదా లాలించి మెల్లగా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఏ పనులు చేస్తున్నాడో ఆ పనుల నుంచి విరమింపజేసినట్టు అట్లా చేయవాలి. ఈ మనస్సును కూడా దాన్ని దగ్గరికి తీసుకొని ఊరుకోండు, ఇలా ఈ బ్రహ్మం ఉంది చూడు, ఈ పరమాత్మ నా స్వరూపం చూడు అని దానికి అంతా నచ్చ చెప్పి ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటుండేటువంటి జ్ఞానమాత్రంగా నిలిచేటువంటి స్థితిని మనస్సుకు కల్పించవాలి, కానీ బలవత్తరంగా నిగ్రహించేదానికి ప్రయత్నం చేయకూడదు అంటారు. లాలించిన బాలుడు చెప్పిన మాట వినుచున్నాడు కదా, అది కావున శుద్ధ వివేకము ద్వారా స్వాధీనపరుచుకున్న మనస్సే మనలను ఆ ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందుకొని చేయించుకుంటారు. లాలిస్తే బిడ్డ ఎట్లయితే మనం చెప్పిన మాట ఎట్లా వింటున్నాడో అట్లా ఈ మనస్సును కూడా బలవత్తరంగా కట్టి నిగ్రహించి దాన్ని దృష్టి బట్టి దాన్ని ఇబ్బంది పెడితే అది ఇంకా ముందుకి జరుగుతుంది. కాబట్టి లాలించి మనం మెల్లగా ఇది కదా మన స్వరూపం, ఈ స్వరూపంగా నిలుస్తాము అని చిన్నగా దాన్ని ఆ బ్రహ్మత్వం మీదకి మళ్ళించి బ్రహ్మమాత్రంగా నిలుపుకోండి అంటారు. ఈ కారణము చేతనే పార్థసారథిని అర్జునుని రథమునకు పూంచిన 5 గుర్రాలను పక్కముతో పట్టి ఉంచినట్లు వర్ణించుకున్నారు. పార్థసారథి కృష్ణుడు. ఆ కృష్ణుడు 5 గుర్రాలను ఎట్లయితే పట్టుకొని నియమించి
ఆ యుద్ధం దగ్గర ఆ అర్జునుడితో దానికి ఇచ్చినాడు. అట్లా చేయవాలా అంట. ఇచ్చట కూడా శుద్ధ బుద్ధినే సారథిగా వర్ణించినారు. అది అక్కడ ఏమి ఇది అంటే మనస్సు దాని ఇష్టం వచ్చినట్లు అట్లా పోయేటువంటి లక్షణం మనస్సుకుంది. కానీ మనస్సుకు బుద్ధి చెప్పేటువంటిది మనస్సుకు బుద్ధి. బుద్ధి అంటే మనస్సు కంటే ఇంకా ఎక్కువ కొంచెము తెలివైంది, కొంచెం నిగ్రహశక్తి కలిగింది. కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి ఆ మనస్సును లాలించి ఆ మనస్సును సరైన పద్ధతిలో నియమించి ఈ జ్ఞానస్వరూపాన్ని బోధించి ఈ బ్రహ్మము కదా మన స్వరూపము, బ్రహ్మ మాత్రంగా నిలబడదాము అని ఆ విధంగా వాటిని లాయించి మంచి చేసుకొని బ్రహ్మమాత్రంగా నిలబడవాలా. జ్ఞానస్వరూపమై పరమాత్మ స్వరూపమై ఇట్లా తన పంచేంద్రియములను మనోనిగ్రహముతో స్వాధీనపరుచుకొనిన శుద్ధ వివేక బుద్ధి గల జీవి మాత్రము ఆ పరమాత్మను చేరుటకు భయరహిత ప్రయాణము చేయగలుగుతున్నాడు. ఆ విధంగా పంచ జ్ఞానేంద్రియాలను ఈ మనస్సును బాగా మెల్లమెల్లగా వాటిని పరిగెత్తి బయటికి పోయే లక్షణం ఉంది కదా, వాటిని మెల్లగా నిగ్రహించుకొని వాటికి మంచి మాట చెప్పి వాటిని మెల్లమెల్లగా తీసుకుపోయినటువంటి వాడు ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. ఈ పంచ జ్ఞానేంద్రియాలను ఈ మనస్సును మొత్తం అన్నీ నిగ్రహింపబడి కేవలం జ్ఞానస్వరూపంగా బ్రహ్మమాత్రంగా నుంచి పరమాత్మను పొందుతాడు అటువంటి వాడు. మనస్సును స్వాధీనము చేసుకొని వివేకము లేకపోవుట చేతనే అనేక మంది సాధకులు తమలో ఎట్టి పురోభివృద్ధియు కాంచలేకున్నారు. అదే ఆ మనస్సును అట్లా మంచి మాటలతో ప్రశాంతమైన సత్వగుణం కావాలి కదా. రజోగుణం పనికిరాదు. రజోగుణం అయితే పరిగెత్తిపోతుంది. దాన్ని మనం కష్టపెట్టి నిలబెడుతుంటే అది వెనక్కు తిరుగుతుంటే అంత గందరగోళం అయిపోతుంది. అట్లా లేకుండా సత్వగుణంతో జ్ఞానాన్ని బాగా సంపాదించవాల. ముందు పరమాత్మ అంటే ఏమిడిది, మనస్సు అంటే ఏమిడిది, మనస్సు మనకు తెలియబడుతుంది. అది రకరకాల ఏదేది మనం అనుకుంటుంటే ఆ రూపం చెందుతూ మనస్సు తెలియబడుతుంది. ఆ మనస్సును చూసేది ఎవరు? ఆ మనస్సు తెలియబడేది ఎవరికి తెలియబడుతుంది? ఆ మనస్సును తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానము దానికంటే మనస్సు కంటే అతీతంగా ఉంది. ఆ జ్ఞానము ఏది అంటే ఆ జ్ఞానము పరమాత్మ స్వరూపము, బ్రహ్మస్వరూపము. కాబట్టి ఆ జ్ఞానాన్ని బాగా విచారణ చేసి మనం తెలుసుకొని ఈ మనస్సును వేరే ఆ జ్ఞానాన్ని వేరే విచారణ చేత అభ్యాసం చేత కూడా నిలబెట్టి ఆ మనస్సు నిలబడు అంటూనే ఎవరు అంటున్నారు నిలబడు అని? నా జ్ఞానం చెబుతుంది. జ్ఞానం ఎప్పుడు మనస్సు నిలబడమనేదో మనస్సు నిలిచిపోతుంది కదా. ఇదో ఈ జ్ఞానం చెప్పినట్టు ఆ మనస్సు వినింది. కాబట్టి ఈ జ్ఞానము చేతనే ఆ మనస్సును మెల్లగా నిలుపుకొని ఆ బ్రహ్మత్వానికి ఆ మనస్సు కూడా ఈ బ్రహ్మస్వరూపాన్ని చూసి ఆనందిస్తూ తన స్వరూపం కదా మనస్సు ఆ బ్రహ్మం లేదే ప్రకాశించలేదు కదా. దాని దగ్గరికి కూడా ఈ బ్రహ్మము జ్ఞానము యొక్క ప్రకాశం దాని దగ్గరికి చేరింది కదా. కాబట్టి దానికి కూడా ఇష్టమైందే కదా ఈ బ్రహ్మస్వరూపము. ఆ మనస్సు ఏం చెడుదా? అదేమన్నా దానికి తప్పు ఇబ్బంది పెడుతుందా? కాబట్టి అటువంటి మనస్సును ఆ మనస్సు ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది. ఆ విధంగా బాగా విచారణ చేసి ఆ విచారణ పూర్వకంగా ఆ మనస్సును విషయాల మీదకి పోకుండా మగిలించి ఇదో ఈ చైతన్య రూపమైన ఈ పరమాత్మను చూస్తాను, ఇక్కడ హాయిగా ఉంటుంది చూడు అని నిలిచి దానికి ఆ పరమాత్మ స్థితిని మరలించవాలా, అది చూపించవాలా. అందుకే మనస్సును వివేకము చేత స్వాధీనపరుచుకొని అందుండి సంకల్ప వికల్పములను నెమ్మదిగా తొలగించవలను అని ఆచార్యులు హెచ్చరిస్తున్నారు. వివేకం చేత మనస్సు అంటే ఏమిటి, ఈ మనస్సును తెలుసుకుంటుండే జ్ఞానం ఏమిటి అని బాగా విచారణ చేసినటువంటి వివేకం ఉంటే ఆ వివేకం చేత
ఆ మనస్సును విషయాల మీదకి పోనీయకుండా ఈ బ్రహ్మం మీదికి తనకు సాక్షిగా తనకు స్వరూపంగా ఉండేటువంటి బ్రహ్మం మీదికి మరలించి ఇది నా స్వరూపము అని ఇప్పుడు ఏమైంది? మనస్సు బ్రహ్మరూపమై నిలిచింది. ఎప్పుడు తన సాక్షిగా ఉండేటువంటి ఆ బ్రహ్మత్వాన్ని తెలియ